ప్రపంచంలోని అన్ని వింతల్లో 7 వింతల్లో ప్రధానమైన వింత ఏమిటంటే ఒక మతం తన దేవాలయాన్ని అది నిర్వహించుకోలేకపోవడం. ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి చూడం, మనం ఒక భారతదేశంలోనే చూస్తాం. ఒక్కరోజు ఒక్క పట్టణంలో 19 దేవాలయాల మీద దాడి జరిగింది. కాబట్టి రామతీర్థంలో రాముని యొక్క ఆ విగ్రహం యొక్క శిరస్సును మిషన్ పెట్టి కట్ చేసేశారు. హిందువులు ఎంత వేదనకు గురై ఉంటారండి. అంతర్వేది రథం, చారిత్రాత్మకమైన రథం తగలబడిపోయింది. వెంకటగిరిలో రథం తగలబడిపోయింది. హిందువుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. హిందూ సమాజానికి ప్రతినిధిగా ఉండవలసిన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చేష్టలు ఉడిగి చూస్తాను. ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, ఇన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంటే, ఇన్ని భూములు పరాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటే, ఈవేళ 10-15 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్న వాళ్ళు కౌలు కట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, దాని మీద వాళ్ళు లోన్లు తీసుకునే పరిస్థితికి తయారైతే, నగలు మాయమైపోతుంటే, నిరంతరం ప్రజలు లూటీకి గురయ్యే విధంగా Y750, Y850, 2000 చేసేసే, 3000 చేసేసే, అభిషేకం వస్త్రం డబల్గా త్రిబుల్ చేయండి అని పబ్లిక్గా మీటింగ్లో మాట్లాడుతున్న భస్మాసుర హస్తం హిందువులు తమ నెత్తిమీ తాము పెట్టుకోవడమే అవుతుంది. కాబట్టి ఈవేళ హిందూ సమాజం గుర్తించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికే కాదు, భారతదేశంలో హిందువులందరికీ ఈవేళ విశ్వ పరిషత్ చెబుతోంది, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి కులము ఉంటే గడప లోపల పాటిద్దాం, గడప దాటామంటే హిందువులుగానే భావిద్దాం. జై శ్రీరామ్, జై భజరంగ్, చలో విజయవాడ. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో 2025 జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా ఇంకా దేశంలో హిందూ దేవాలయాలు స్వతంత్రతను పొందలేదు. దేవాలయాలలో అన్యమతస్థులు ఉద్యోగులుగా, వ్యాపారులుగా పనిచేస్తున్నారు. దేవాలయాల సంపదలు, ఆస్తులు, ఆభరణాలు, భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా మార్చారు. దేవాలయాలు, హిందూ సమాజం నిరంతరం దాడులకు గురవుతున్నాయి. దేవాలయాల ఆదాయాలను హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించకుండా పాలనా కార్యాలకు వెచ్చేస్తున్నారు. ఇవన్నీ మారాలంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని ప్రకటించాలి. ఇది జాతీయ స్థాయి సమస్య. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఒక పటిష్టమైన హిందూ ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసి వాటికి దేవాలయాలు అందించే విధంగా చట్ట సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ విశ్వ హిందూ పరిషత్ 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో లక్షలాది మందితో హైందవ శంఖారావ సభను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. రండి, కదలి రండి. ఓ హిందూ మేలుకో, కర్తవ్యం తెలుసుకో. మన దీక్ష దేవాలయాల రక్ష. లక్షలాదిగా తరలిరండి. హైందవ శంఖారావ సభలో పాల్గొనండి. చలో విజయవాడ. జై శ్రీరామ్, జై భజరంగ్.